స్టేడియం అనగానే అందరికీ పెద్ద ప్లే గ్రౌండ్ గుర్తుకొస్తుంది. పెద్ద పెద్ద గ్యాలరీలు, వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని స్టేడియాలు కూడా నేల మీదే డిజైన్ చేశారు. కానీ సౌదీ అరేబియా మాత్రం కాస్త భిన్నంగా ఆలోచన చేసింది. నేల మీద కాకుండా గాలిలో స్టేడియం ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఏకంగా 350 మీటర్ల ఎత్తులో స్టేడియం నిర్మాణానికి సౌదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. 5 ఏళ్లలో ఈ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో సౌదీ సర్కార్ కార్యాచరణ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన నమూనాను ఇప్పటికే విడుదల చేసింది. సౌదీ అరేబియా అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది లగ్జరీ భవనాలు, వింతలు, విశేషాలు. పర్యాటకులకు స్వర్గధామం సౌదీ. ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు సౌదీని సందర్శిస్తూ ఉంటారు. ఇదే సమయంలో మెగా ఈవెంట్ నిర్వహణకు సౌదీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించేందుకు ఇప్పటికే సౌదీ సర్కార్ ఆసక్తి చూపిస్తోంది. 2034లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ కు టోర్నీ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి తానేమిటో చాటి చెప్పేందుకు వినూత్న ఆలోచన చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆకాశంలో స్టేడియం నిర్మించేందుకు సిద్ధమైంది. భూమికి 350 మీటర్ల ఎత్తులో ఓ భారీ భవనం నిర్మించనున్నారు. దానిపైన స్టేడియం నిర్మిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. దీన్ని 2027లో మొదలుపెట్టి 2032 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. స్కై స్టేడియం నిర్మాణం కోసం 7,500 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించింది. మరో విశేషం ఏంటంటే ఈ స్టేడియంలో ఏకంగా 46,000 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2034లో జరగనున్న ఫిఫా టోర్నీలో సౌదీ అరేబియాలోని 5 నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందుకోసం భారీ స్టేడియాలను సౌదీ సర్కార్ నిర్మిస్తోంది. కింద గ్లాస్ భవనం, పైన స్టేడియం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2034 ఫిఫా ప్రపంచ కప్ టోర్నీలో ఈ స్టేడియం ఓ స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. సౌదీలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇలాంటి కట్టడాలు మరింత ఊతమిస్తాయని సౌదీ సర్కార్ వెల్లడించింది.